నాకు వీడియో అని కాదు, నాకు చిరాకు వేస్తుంది, భలే ఇరిటేషన్గా ఉంది. నువ్వు ఇట్లా ఆడద్దు, నువ్వు ఛాలెంజ్ గాయస్. ఇదే మన ఛానల్లో లాస్ట్ ఛాలెంజ్. నేను నాకు అని చెప్పేసి రే గుండెల్లో గుద్దుతా, నాకు సంగతి తెలియదు నీకు. నాకు భలే చిరాకు తెప్పిస్తున్నావు. ఇప్పుడు ఒకవేళ నేను గెలిచినా కూడా నేను చూశాను అంటావు, నేను ఆడను, ఇంతటితో గేమ్ క్యాన్సిల్ చేద్దాం. చాలాసార్లు చెప్పాను, చెప్పలేక తెలుపు. హే గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. సో ఈ వీడియోలో వచ్చేసేసి చాక్లెట్ ఛాలెంజ్ అనమాట, గెస్ట్ ది చాక్లెట్ అనమాట. సో మీరు ఈ వీడియో వచ్చేసి చాలా స్వీట్గా ఉండిద్ది. సో కాబట్టి ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 20K లైక్స్ అనమాట, 20,000 లైక్లు. సో ఫాస్ట్గా లైక్ చేసేయండి. అండ్ ఈ ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. నా పేరు చేసుకుంటే మీరు ప్రిటీ సాటిస్ఫై అవ్వచ్చు. నేను అడగను, మీరు చేస్తారని నాకు తెలుసు. నా స్థానం మీ మనస్సు. అండ్ కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఒక ప్రోత్సాహం వచ్చింది అనమాట. ఒక క్రేజీ టోనీ అనే పేరు చూస్తా ఉంటే అది ఒక ఎనర్జీ వచ్చింది మనకి. ఓకే, నేను అవన్నీ సోదంతా చెప్పను. ముందు ఫాస్ట్ గా ఏంటంటే అసలు ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయో చూస్తాం. యాక్చువల్గా ఏంటంటే చాక్లెట్స్ ఏముంది బ్రో, ఎవరేం చెప్తారు కదా అనుకుంటారు, కానీ సేమ్ టేస్ట్ సేమ్ ఉండేలాగా అట్లాగా. సో ఫస్ట్ వచ్చేసి ఈ మంచుకి విరుడు, ఇది మంచుకి పోటీ పర్క్, మళ్ళీ దానికి పోటీ కిట్ క్యాట్. సో నట్టీస్ ఇది అంటే చిన్న రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి. సో అలాంటి బాల్స్ కూడా. దానికి వచ్చేసి షార్ట్స్, క్యాడ్బరీ షార్ట్స్, స్నికర్స్. సో స్నిక్కర్స్ అనమాట. ఇది తెలుసు కదా, ఆకలి అయినప్పుడు ఏదో అమ్మాయిలాగా మారిపోతారు, చూపిస్తా ఉంటారు. సో దీనికి పోటీ ఫ్యూజ్. సో ఇది కూడా ఇంచుమించు సేమ్ అంతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూపిద్దాం. నెక్స్ట్ వచ్చేసి బార్ 1. బార్ అంటే బార్గా ఉండాలనుకోవద్దు, దీని పేరు బార్ 1. అండ్ దానికి పోటీ వచ్చేసి 5 స్టార్. సో తెలుసు కదా, రెండు ఒకేలా ఉంటాయి టెక్స్చర్ అంతా. సో ఇంకోటి వచ్చేసరికి క్యాడ్బరీ రోస్ట్ ఆల్మండ్, ఈ రెండు. సో ఇది వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ మామూలుది, ఇది అది roast almond అనమాట. సో వీటిలో ఏంటంటే అనేది గెస్ట్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే టైమ్ జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే. టైమర్ కూడా ఇక్కడ ముందు పెడతాం, 30 సెకండ్స్ మాత్రమే. ఓకే గైస్, మొత్తానికి అయితే ముందు టైమర్ ఉంది కదా, 30 సెకండ్స్ టైము. గంటలు తీసుకున్నాడని తెలుసు. అండ్ ముందుగానే ఒక విషయం చెప్తున్నాను, తర్వాత నువ్వు చీటింగ్ అనకూడదు. నేను ఓపెన్ చేసి ఇట్లా ఇవ్వను, ఒక ముక్క తుంచి ఇస్తా. నువ్వు కవర్ను చూసేసి సైజును చూసి చెప్తారు కాబట్టి చెప్పేది. నువ్వు మొక్క తీసి చాక్లెట్ కవర్ ఓపెన్ చేసేసి సగం ఎంత దించిస్తే రే, నేను ఒక మాట చెప్తా, నువ్వు సోది చెయ్యొద్దు, లాగ్ చెయ్యొద్దు. నేను ఓపెన్ చేసి ఒక మొక్కేస్తా అంతే. ఎంత చిన్న తీయకూడదు, కొంచెం పెద్ద ఒక మొక్కేస్తా అంతే. మొక్కేస్తారంటే ఇంత ఎడ్జ్ తీసుకొని తిని టేస్ట్ చేసి చెప్పండి. ఎంత మొక్కిస్తారా, నీకు దండం రాయ్యా, ఎంత మొక్కిస్తారా. ఓకే గైస్, ఎంత మొక్కేస్తారంటే చిరాకు వస్తుంది నాకు వీడియోలు చేయాలంటే. ఎందుకు వస్తుంది గ్రాంతి, అటు తిరుగు, తొండిలు గిండిలు వేస్తా ఉంటారు, అందుకోసం చెప్పేసి ఫస్ట్ కనపడకుండా చేశాను. ముక్కు గట్టబాక చచ్చిపోతాను. నువ్వు వాసన తీసి ఛానల్ కాదు, ఏం కాదులే, వాసన సంబంధం కాదు. ఓకే ఓకే, ఒక తాడే కడుతున్నా, ఈజీ తీయటానికి ఈజీగా ఉంటుంది. కళ్ళు ఇవన్నీ తెలియదు గ్రాంతి, చదువుకోలేదు నేను. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇంకొక రూల్ క్రాంతి, రూల్ ఏం లేదు, అంతా అది మనకు తెలిసిందేగా. నేను ఆగు నోట్లో పెట్టు, బాగా టైమర్ ఆన్ చేయొద్దు. స్టార్ట్. ఫ్యూజ్ అనుకుంటా కాదు, నీకు కరెక్ట్ ఆన్సర్ ఏంది చెప్తే. ఫ్యూజ్ ఫైనల్ ఫిక్స్. ఓకే, మొత్తానికి అయితే 20 సెకండ్స్లో గెస్ట్ చేశాడు. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్, ఫ్యూజ్ కరెక్ట్ ఆన్సర్. ఇటు పెట్టేస్తున్నా, కరెక్ట్ ఇటు పెడతాను, రాంగ్ ఇటు పెడతా, ఎందుకంటే మనకు తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది. రైట్ రాంగ్ అప్పుడే చెప్పేస్తున్నాను ముందే. రైట్ రాంగ్ ముందే చెప్పవచ్చా? అవును కదా, ఎందుకు చెప్పాను? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మర్చిపోయా నేను.
ఇది చూడు అయ్యా. ఏది ఆగు. ఫైవ్ స్టార్ కానీ బార్బన్ కానీ బార్బన్ బార్బన్. సో 15 సెకండ్స్లో ఆన్సర్ చెప్పేశాడు. నెక్స్ట్ ఏం ఇద్దాం? ఇది చెప్పేస్తాడు. ఇది అందరికీ ఆకలి అవుతుంది. ఆగు. స్టార్ట్. అట్లా గొడవ చేయొద్దు. ఆ. వచ్చేసేసి స్నిక్కర్స్. కన్ఫామా? లేదు, 5 స్టార్ 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 స్నిక్కర్సా? ఆడ టైం కూడా అయిపోయింది. ఆడ పెట్టేసాం. అది రైట్ రాంగో తర్వాత చూసుకో. ఆగు, అయితే నేను ఒకటి కన్ఫర్మ్ ఇచ్చాను కదా నీకు. ఏంది? కన్ఫర్మ్ ఇవ్వాలి. టైం కూడా అయిపోయింది. సరే, అది చెప్పే స్నీకర్స్ అని చెప్పే కదా. స్నీకర్స్ అని చెప్పే కదరా ఫస్ట్. అదే 5 స్టార్ అని చెప్పేవు, ఆడ పెట్టేసాం కూడా. ఓవర్ యాక్షన్లు చెయ్యొద్దు. సరే 5 స్టార్ రాపో. అదే స్టార్ట్. పర్క్ అయ్యా. ఏంటంత ఫాస్ట్ ఫీల్ అవుతున్నాయి? 10 సెకండ్స్లో చెప్పేవి ఇది. నెక్స్ట్ కన్ఫ్యూజ్ చేద్దాం. అంత ఫాస్ట్గా నా చాక్లెట్ బాగా ఇష్టమా నీకు? అదే స్టార్ట్. అరే ఇది పర్కురా, ఎందాడదు మంచిరా. ఇప్పుడు ఇదేంది చెప్పు? పర్క మంచి పర్కే. పర్ల బాగానే చదువుతాను ఫాస్ట్గా. ఎందాడదు మంచి. మంచో బంచో. ఏంద్రన్నీ ఇది 5 స్టార్. ఇది 5 స్టార్. ఎందాక స్నిక్కర్స్ అని చెప్పేసి నేను అంటే అట్లా చెప్తా ఇది అని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని 5 స్టార్కి వేసుకున్నాడు. మీరు తెలుసుగా మీకు తొండి అనేది. అది 5 స్టార్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇంకా కన్ఫ్యూజ్ చేద్దాం. కడుపులో నొప్పి వచ్చిందేమరా? టాబ్లెట్ వేసుకో. రెడీ. కిట్ క్యాట్. ఓ ఫాస్ట్గా చెప్పావే. అలా చెప్తాం. సన్నగా ఉంది కాబట్టి సరే ఇది ఇస్తామన్నమాట. కానీ స్నీకర్స్ దగ్గర మాత్రం భయంకరంగా మోసం చేశాడు గైస్. ఎంత మోసం అంటే స్నీకర్స్ అని చెప్పినా కానీ నాకు ఈ చిరాకు. నేను నెక్స్ట్ నుంచి వీడియోకి రాను. నేను రాను. నాకు ఇది భలే చిరాకు ఉంది. ఏంది దౌలే? చెప్పు స్నిక్కర్స్ అని. రోస్టెడ్ ఆల్మండ్. రోస్టెడ్ ఆల్మండ్. రోస్టెడ్ ఆల్మండ్. సరే, ఇది ఇందాక ఆపటం మర్చిపోయా. సారీ గైస్, టైమర్ ఇందాక ఆపటం మర్చిపోయా. ఏంది ఇది? రోస్టెడ్ ఆల్మండా? రోస్ట్ ఆల్మండ్. ఓకే ఓకే ఓకే. విన్న కానీ ముండ్రా స్వామి. ఏంది ఇది? ఆగు. స్టార్ట్. ఆ బాల్స్ లేవు అసలు.
మన దగ్గర బాల్సే లేవు. నోరు మూసుకాయి 2 ఉంటే చూసా. దానికి పేరు ఉంది, బాల్స్. క్యాడ్బరీ బాల్స్ కాకుండా వేరేది. పేరు చెప్పు. దాని పేరు నాకు తెలియదు కానీ సారీ. చెప్పకపోతే నేను ఏమన్నట్టే. నోరు మూసుకో కాంతి. దాని పేరు మాకు తెలియదు. నువ్వేదో కొత్తగా ఒక బాల్ తీసుకొని వచ్చావు డబ్బాది. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. నువ్వు పేరు చెప్తేనే, పేరు తెలియకుండా ఎందుకు వచ్చాను? చాక్లెట్ పేరు అని చెప్పాం మేము. చాక్లెట్ నీకు తెలిసిన దాని పేరు నాకు వచ్చావు. అరే నీకు వచ్చినప్పుడు చూసుకోకుండా ఎట్టరా? నాకు తెలిసి అంటే ఎట్లా డబ్బా అంటే ఎట్టిస్తారు నీకు? నేను ఇవ్వను రా. నువ్వు దాని పేరు చెప్తావా? టైం అయిపోయింది, ఇంకో 10 seconds ఇస్తా. నేను దాని పేరు చెప్పి ఇస్తా, లేకపోతే ఇవ్వను. దాని పేరు చెప్పు. ఏంది దాని పేరు? ఏంది దాని పేరు? నట్ చిప్స్ సంథింగ్. దాని పేరు చెప్పు. నట్ బాల్స్. నట్ బాల్స్ రాంగ్ ఆన్సర్. అండర్స్టాండ్ చేయొద్దు క్రాంతి. ఏంది నేను అది చెప్పాను అది బాల్స్ ది. నేను బాల్స్ కాకుండా పేరు చెప్పు రే. నీకు క్వశ్చన్ చెప్పనా? అది కూడా క్యాడ్బరీ. అది కూడా క్యాడ్బరీ. బాక్స్ లో ఉంది కాంతి. అది బాక్స్ లో ఉంది, కవర్ లో ఉందంటే నేను ఇవ్వను. బాక్స్ లో పేరు చెప్పు గైస్. ఇది మీ తీర్పు. మీ తీర్పు ఖచ్చితంగా మీరు చెప్పకుండా. అదే నేను ఆడను రా. నాకు ఇంట్రెస్ట్ పోతుందిరా. నేను ఇట్లా ఆడను రా. నాకు చిరాకు వచ్చేస్తుంది. అది ఏంది డబ్బా పేరు చెప్పకుండా ఏంది? పుట్టి డబ్బా అంటే ఎవడుస్తాడు? ఇదిగో పట్టుకో లాస్ట్. ఇది చెప్పు. ఏందో చెప్పు. దాని పేరు చెప్పు. కింద పడిపోయింది అది. క్యాడ్బరీ బాల్స్. కరెక్ట్ పేరు చెప్తేనే ఇస్తా, లేకపోతే మనం. షార్ట్స్. క్యాడ్బరీ షార్ట్స్. ఇంకా లాస్ట్ది గైస్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేసి. డైరీ మిల్క్ ఎందుకు? తెరువు అయ్యా. తెరువు కాదు, దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి నాకు. నేను ఇవ్వనంటే ఇవ్వను. పేరు చెప్పకుండా ఇవ్వను. ఏందిరా? డైరీ మిల్క్ ఆల్మండ్ రోస్ట్ కరెక్ట్గా చెప్పాడు గైస్. డైరీ మిల్క్ షార్ట్స్, క్యాడ్బరీ షార్ట్స్ కరెక్ట్గా చెప్పాడు. డైరీ మిల్క్ మామూలు చాక్లెట్ కరెక్ట్గా చెప్పాడు. పర్క్ కరెక్ట్గా చెప్పాడు. కిట్ క్యాట్ ప్రపంచంలో ఎవడేం చదువుతాడు. ఫస్ట్ ఫ్యూజ్ కరెక్ట్గా చెప్పాడు. ఇక్కడ నట్ ఈస్ రాంగ్. నేను స్నిక్కర్స్ అని చెప్తే స్నిక్కర్స్ ని 5 స్టార్ చెప్పాడు. స్నిక్కర్స్ అని చెప్తే కాదు గీదు అని చెప్పేసి దాన్ని ఇచ్చేసాడు. నాకు వీడియో అని కాదు, నాకు చిరాకు వేస్తుంది. భలే ఇరిటేషన్గా ఉంది. నువ్వు ఇట్లా ఆడొద్దు. నువ్వు ఛాలెంజ్ గైస్. ఇదే మన ఛానల్లో లాస్ట్ ఛాలెంజ్. నేను నాకు స్నిక్కర్స్ అని చెప్పేసి ఇదిగో నట్స్. ఇదిగో నట్ బాల్స్ ని గైస్ కొంచెం కన్సిడర్ చేయాలి గైస్. ఎందుకంటే నేను దీని పేరు నాకు తెలియదు. నేను నెట్ బాల్స్ నేను వీడియో చేయంటో నాకు నెట్ బాల్స్ కందిరా. నీకు చేస్తా కనపడతాం. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని? 1 2 సరే ఎన్నో చెప్పు క్రాంతి. అయిపోయింది ఎందుకు ఇదంతా? ఎందుకు? నట్టీస్ కరెక్ట్గా చెప్పలేదు, స్నిక్కర్స్ చెప్పలేదు, 5 స్టార్ చెప్పలేదు, మంచి చెప్పలేదు, బార్ 1 చెప్పలేదు. 1 2 3 4 5 6 పాయింట్లు వేసాడికి. 1 2 3 4 5 5 కరెక్ట్గా చెప్పలేదు, 6 కరెక్ట్గా చెప్పాడు. పెద్ద ఏందో చెప్పలేదు అన్నట్టు మాట్లాడతాను. తీ ఏందో పెద్ద టైమర్లు గేమర్లు పెడతారు చూడు క్రాంతి. నీకు ఇప్పుడు అటు తిరిగి క్రాంతి, ఎటు తిరిగి ఎట్ట కడతారు? నాకు రే గుండెల్లో గుద్దుతారు. నాకు సంగతి తెలియదు నీకు. నాకు భలే చిరాకు తెప్పిస్తున్నావు ఇంద్రా. మా పిచ్చి ఇవన్నీ చూసాడు చాక్లెట్లు అన్నీ. అయ్యా కళ్ళు ఏందయ్యా, కొంచెం లూజ్ కట్టాలి అయ్యా కళ్ళు నెంపడుతుంది. యాక్చువల్గా ఇది మాకు పాయింట్. యాక్చువల్గా ఇది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వు చూడవాక. అరే కళ్ళు లోపలికి, గుడ్లు లోపలికి వెళ్ళిపోతున్నాయిరా. ఇంకా స్టార్ట్ చేయి, ఫాస్ట్గా స్టార్ట్ చేయి. ఇదేనా? ఇది నొక్కాలా? స్టార్ట్ అని ఉండి చూడు. ఒక్క నిమిషం. ఏంది కోడిగుడ్డు? ఎంత చిన్నది ఇచ్చేవేంది? కోడిగుడ్డు పురుట అంతే ఉంటాయి. శుభ్రంగా చెప్పు. స్నిక్కర్స్. ఒకటి గైస్ స్నిక్కర్స్. కరెక్ట్ ఓ సైడ్, రాంగ్ ఓ సైడ్ పెట్టుకో. కానీ 17 సెకండ్లో చెప్పేసాడంటే మామూలు విషయం కాదు. వస్తున్నా ఉండు, చెయ్యట బెట్టబాక. పెద్ద మొక్క ఇచ్చేది మంచి. ఓకే గైస్. అరే టక్కని నేను స్టార్ట్ కొట్టలేదు ఇక్కడ. ఎందుకు పక్కన ఈ స్టార్ట్లు ఎందుకులే కానీ
10 సెకండ్లు నేను పెట్టేసుకుంటాను, ఎందుకంటే కుదరట్లా. సరే కానీ మంచి ఏది కాగితం ఏది మంచి గాయస్, మంచి మంచి బాగా చెప్పాడు గాయస్. పర్క్ పర్క్ జీవితం ఏంది పర్క మంచా? ఆగురా నీకు దండం పెడతా. పర్కే పారా. పర్క్ కన్ఫర్మ్ గైస్, పర్క్. మొత్తం ఉంది, చేతులు పెట్టవాగా. ఏందిరా ఇది అడుక్కునేవాడికి వేసినట్టు. అరే అంతే ఇస్తారు క్రాంతి, ఇంకెంత ఇస్తారు నీకు? బార్ వన్నా పక్కా పక్కానే గైస్, బార్ వన్. ఏంది రీతే? చాక్లెట్ క్రాంతి. ఫ్యూజ్ ఇవన్నీ ఎంత ఫాస్ట్ చెప్పేస్తుంది అన్ని మొత్తం. టైం వేస్ట్, ల్యాగ్ ఉండదు నా దాంట్లో. ఎవరేం చెప్తారు? కిట్ క్యాట్ బ్రేక్ తప్పనిసరి. ఇది కింద పడిపోయింది కదా. ఉండు ఫాస్ట్గా ఉండరా, నువ్వు తింటా కూర్చుంటే. గైస్ మనం గెలుస్తున్నాం, మన పేరు రాసేయండి. తిను. డైరీ మిల్క్ మామూలుది. మామూలు డైరీ మిల్క్. ఓకే నైస్. ఇప్పుడు అసలైన ట్విస్ట్ వచ్చింది, తిన్న తర్వాత మైండ్ పోయింది దీనికి. అసలైన ట్విస్ట్. కన్నుల్లోని మొత్తం చూసావుగా, మొత్తం చూసావుగా నువ్వు వీడి నుంచి అన్నీ చూసాడు గైస్. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. వెళ్ళిపోయేది మొత్తం చూసిన తర్వాత ఇంకేముంది చెప్పు. వద్దు నాకు, ఏదో చెప్పు. నేను ఆడను. సరే ఏదో చెప్పు. సరే ఓకే ఇప్పుడు ఒకవేళ నేను గెలిచినా కూడా జెన్యూన్ గానే ఆడాడు. ఇప్పుడు ఒకవేళ నేను గెలిచినా కూడా నేను చూసాను అంటావు. సరే నేను ఆడను, ఇంతటితో గేమ్ క్యాన్సిల్ చేద్దాం. వద్దు నువ్వు చెప్పు గేమ్ క్యాన్సిల్ చేద్దాం. నేను ఆడను. అరే చెప్పమన్నప్పుడు చెప్పు క్రాంతి. నువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ చూసాను అవన్నీ చూసాను అనే మాట మాత్రం అన్నాను. నేను చూసాడనే మాత్రం మొక్క మళ్ళీ నేను ఇవ్వను. కొంచెం మొక్కే ఇస్తాను క్రాంతి, కొంచెం మొక్కే ఇస్తాను. తినలేదు కదరా నువ్వు, తిన్నావు, తినేసేసావు. నేను ఇవ్వను ఇంతకంటే. 5 స్టార్ పోరా, మొక్క అంటే ఇవ్వను. సో గైస్ 5 స్టార్ పోరా, 5 స్టార్ కన్ఫర్మా? పోతే నాకు ఇంట్రెస్ట్ పోయింది. మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో బాల్స్ ఇచ్చేసి నోట్లో పెట్టుకోకుండా చెప్పేస్తాయి. తీసుకోపో. బాల్సా? ఇది నట్టీస్ అనుకుంటా. నట్టీస్ చెప్పు. క్యాడ్బరీ షార్ట్. లాస్ట్ ఏముంది? రోస్టెడ్ ఆల్మండ్. తీసే మొహం తీసేసాక. సో గైస్ మొత్తానికి 2 రాంగ్ చెప్పాడు. 2 రాంగ్ చూసాను ఇది. అంటే నువ్వు ఇది మెత్తగా అయ్యేటట్టు చేసి ఇచ్చా. ఏ మనిషి రెండు దుర్మార్గపు గైస్ మనం స్నిక్కర్స్ ఒకటి కన్ఫర్మ్ చేసాం, నట్టీస్ కూడా కన్ఫర్మ్ చేసాం. సో ఆ రెండింటిని పక్కన పెట్టుకున్నా కూడా మనకేంటి, మనం చెప్పకుండా ఉంది 3 చెప్పకుండా ఉన్నా కాబట్టి వాడు 2 చెప్పకుండా ఉన్నాడు కాబట్టి వాడు మ్యాచ్ గెలిచినట్టు. సో మనం వాడు వాళ్ళ జెన్యూన్గా ఆడపోయినా కానీ మనమైతే వాడికి విన్నప్ ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే ఆ 2 ఆడ నట్టీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్నిక్కర్స్ మన పాయింట్లు అయ్యి నట్టీస్ స్నిక్కర్స్. సో అది, సో దట్స్ ఇట్ గైస్. అది ఒక్కటే చెప్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీడు
కొన్ని అట్లా చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్ నుంచి మీరు గమనించట్లేదు, స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోతానని చెప్తున్నాడు. అంటే వాడేంది డైరెక్ట్ సూచన ఇస్తున్నాడు, ఇన్ కేసు ఈ టాస్క్ కనుక నేను ఓడిపోతే నెక్స్ట్ నేను మ్యాచ్కి రాను అని చెప్పేసి ఇది చేస్తున్నాడు. అందుకోసమే ఎందుకు సైలెంట్గా ఉన్నావు, మాట్లాడకుండా ఉంటే అర్థమైంది కదా. నేను ఒక్కడిని కూర్చొని మాట్లాడడానికి వచ్చాను నేను. నీ ఇష్టం వచ్చింది చేసుకో, అయిపోయిందంటే వీడియో ఆపేసుకో. అయిపోయిందంటే వీడియో ఆపేసుకునేది ఎందుకు? అది అట్ట మాట్లాడతావు నువ్వు. కనీసం వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా కామెంట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ ఇవి కూడా చెప్పావు నువ్వు. నేను చాలాసార్లు చెప్పాను, నేను చెప్పుకోలేక తెలుపు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇదేంది గాయస్ ఇట్లా ఉంటే అట్లా. ఇప్పుడు మనం ఓడిపోయామని చెప్పేసి దర్జాగా ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రం ఏమైంది, కోహ్లీ కంబ్యాక్ ఇన్నింగ్స్ చేశాడు, 122 కొట్టాడు 51 బాల్లో 200 స్ట్రైక్ రేట్తో. మనం కూడా ఓడిపోయినా కానీ అదే స్పీడ్తో 200 స్ట్రైక్ రేట్తో వచ్చేస్తాం మనం. అలా అయిపోయింది వీడియో అయిపోయింది. వస్తున్నా, దీనికి ఏంది పెద్ద వేడి నీళ్ళు పెట్టు. వేడి నీళ్ళు పెట్టేది ఎందుకు క్రాంతి? వస్తున్నా 2 నిమిషాలు అయిపోయింది. ఓకే సరే గైస్, ఇప్పుడు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. కానీ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన పేరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను.